ఫోన్ ఇండస్ట్రీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసా? ఈ 25,000 ఫోన్ లో ఉన్న ఫీచర్స్ గురించి వింటే మీ మైండ్ బ్లాంక్ అయిపోతుంది. మోటోరోలా G77 పవర్. ఇక ఫ్యూచర్ లో మీకు ఎలాంటి స్మార్ట్ ఫోన్స్ రావచ్చో చెప్పడానికి ఇదే ఒక ఎగ్జాంపుల్. ముందుగా దీని డిజైన్ చూస్తే ఓకే అనిపించే డిజైన్ తో వస్తుంది. బిల్డ్ విషయంలో ప్లాస్టిక్ ఫ్రేమ్ అండ్ వీగన్ లెదర్ కాంబినేషన్ ఇచ్చారు. అలాగే IP64 రేటింగ్ కూడా ఉంది. డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో FHD+ రెజల్యూషన్ కలిగిన 120 Hz LCD డిస్ప్లే ఇచ్చారు. 1050 nits పీక్ బ్రైట్నెస్ కూడా ఉంది. మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ మాత్రం డీసెంట్ గా ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ సోనీ లిటియా 600 సెన్సార్ ఉంది. ఇది మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్ అలాగే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఇచ్చారు. బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో 7000 mAh బ్యాటరీ ఇచ్చారు. దీన్ని చార్జ్ చేయడానికి 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఇందులో Dimensity 6400 ప్రాసెసర్ ఇచ్చారు. డే టు డే టాస్క్ లో పెద్దగా ఇబ్బంది ఉండదు. క్యాజువల్ గేమింగ్ కూడా చేయొచ్చు. కానీ దీని నుంచి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంతేకాదు 25,000 ఖర్చు పెట్టి కొన్నా కేవలం 1 year మేజర్ అప్డేట్ మాత్రమే ఇస్తున్నారు. నా ఒపీనియన్ ప్రకారం ఇంకో 1-2,000 ఎక్స్ట్రా పెట్టండి, మీకు చాలా మంచి ఆప్షన్స్ దొరుకుతాయి. ఆ అన్ని ఫోన్స్ లిస్ట్ ఇప్పుడు మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది, చెక్ చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు చాలా పెద్ద సపోర్ట్. ఇంకా ఇలాంటి క్వాలిటీ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.